అల్పులమైన మా ఎడల మీరు చూపిన కృపకై ప్రేమకై వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రసన్నత కిందకు వస్తా ఉన్నా, నీ మేఘం కిందకు వస్తా ఉన్నా, నీ చేతి నీడలోనికి వస్తా ఉన్నా, నీ మాటకు సమీపంగా వస్తా ఉన్నా. అందరితో మీరు మాట్లాడి దర్శించండి. కూడి వచ్చిన బిడ్డలందరూ మీరే ఆశీర్వదించి పంపండి. ఎవరు ఎటువంటి శోధనలు, ఆటంకాలు, సమస్యలు, ఇరుకులు, వేదనలు ఏది ఉన్నా మీ నామముల వాటన్నిటిలో నుంచి విడుదల కలుగునుగాక ప్రభువా. కృప చూపి క్రిస్మస్ వేడుకను అయ్యా కొత్త గంగరాజు పల్లిలో మీరు దీవెనకరంగా జరిగించు అందులోకే నీకు వందనాలు. ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యమును బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో వాక్యంలోనికి వెళ్తున్నాం. మీ హృదయమును తెరిచి మా హృదయాలతో మీరు మాట్లాడి మహిమను పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధుడు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున దేవుని పిల్లలైన మీ అందరికీ షలోం, 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 షలోం. మీ పక్కనలో కూడా చెప్పండి. దేవుడు మిమ్మల్ని సమాధానముతోను ఆనందముతోను నింపును గాక. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఇకెవరు గాని శబ్దాలు చేయకుండా మంచి దేవుని పాదపీఠం దగ్గరికి వచ్చారు మీరు. మంచి దేవుని కౌగిల్లోనికి వచ్చారు మీరు. మంచి దేవుడు మిమ్మల్ని రాత్రి స్పర్శించబోతా ఉన్నాడు. మంచి దేవుడు మీతో మాట్లాడబోతా ఉన్నాడు. మంచి దేవుడు మిమ్మల్ని చూడబోతా ఉన్నాడు. మంచి దేవుడు మిమ్మల్ని కనికరించబోతా ఉన్నాడు. మంచి దేవుడు మీ కొరకు నూతన ద్వారాలను తెరవబోతా ఉన్నాడు. మంచి దేవుడు మీ కొరకు నూతనమైన ఆశీర్వాదాలను మీ కొరకు అనుగ్రహించబోతా ఉన్నాడు. మీ ప్రతి సమస్యలలోంచి నా దేవుడు విడుదల కలుగచేయునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యములో నుంచి ఒక మంచి మాట ఈ పూట మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని దయచేసి చదివిపెట్టండమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. బిడ్డలారా, యేసయ్యను గురించి అనేక ప్రవచనాల నెరవేర్పు. అనేక మంది చెప్తున్న మాట ఏంటో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసు రక్షకుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ఎవరట? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దూతలు సాక్ష్యం చెప్తా ఉన్నాయి. సృష్టి సాక్ష్యం చెప్తా ఉన్నది. యావని సాక్ష్యం చెప్తుంది? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు చెప్పాలి. ఆయన పేరు ప్రభువైన క్రీస్తు. ఆయన రక్షకుడే కాదు, ఆయన స్వస్థపరచువాడు కూడా. ఆయన రక్షకుడే కాదు, ఆయన మన సమస్యలన్నిటిలో నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, దేవుడి దూతలు చెప్తా ఉన్నాయి, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని. మీ పక్కన వాళ్ళ ఇంట్లో తడిమి చెప్పండి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఈ రక్షకుడు ఏం చేస్తాడో తెలుసా? లూకా సువార్త 20వ అధ్యాయం. బైబిల్ కలిగిన వారు చక్కగా నాకు చదివి సహాయం చేయండి అన్న. లూకా సువార్త 20వ అధ్యాయం 28వ వచనం దయచేసి చదివి పెట్టండి. అట్లా కదమ్మా, మత్తయి సువార్త, సారీ,
మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకును యేసు వచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 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 యేసు రక్షకుడు. అందరూ చెప్పండి, యేసు ఎవరు? రక్షకుడు. భక్షకుడు కాదు, రక్షకుడు. 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 ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడు. ఆమేన్. ఇందాక పిల్లలు మంచి స్కిట్ వేశారు కదా, దాంట్లో అప్పులోళ్ళు ఉన్నారు, పేకాట ఆడేవాడు ఉన్నాడు, అమ్మా ఇంకా తాగుబోతోడు ఉన్నాడు, ఇంకా తిరుగుబోతోళ్ళు ఉన్నారు, ఇంకా అదేందో కాశారు గారా ఏందది, బెట్టింగులు కాసే వాళ్ళు ఉన్నారు. అమ్మా వీరందరూ కూడా వాళ్ళ బతుకులను పాడు చేసుకుంటా నాశనం అవుతా వారి జీవితాలన్నీ పతనవస్థలోనికి మారిపోయాయి. కానీ వారి దగ్గరకు ఒక రోజున రక్షకుడు వచ్చాడు కదా, రక్షించే మాటలు వచ్చాయి కదా. ఎవరి దగ్గరికైతే దేవుని మాటలు వస్తుంటాయో, ఎవరెవరైతే దేవుని మాటలకు లోపడతారో, వింటారో, వారికి ఉచితమైన రక్షణ దొరుకుతుంది, నిజమైన రక్షణ దొరుకుతుంది, శాశ్వతమైన రక్షణ దొరుకుతుంది. నువ్వెటువంటి తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, వ్యభిచారపు కూపములో ఉన్నా, ఒకవేళ నువ్వు జూదమాడేవాడివైనా, పేకాటాడేవాడివైనా, బెట్టిగులు కాసేవాడివైనా, అవన్నీ చేసి తాకట్లకు గురై బంగారాన్ని తాకట్టు పెట్టి, ఇంటిని తాకట్టు పెట్టి, వస్తువులను తాకట్టు పెట్టి, బండ్లను తాకట్టు పెట్టి ఈ రోజున ఎన్ని కుటుంబాలు పతనం అయిపోతా ఉన్నాయి. వీరందరినీ రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చప్పలు కొట్టండి గట్టిగా, స్తోత్రాలు చెబుతూ చప్పలు కొట్టండి. వీరందరిని రక్షించడానికి, వీరందరిని విడిపించడానికి, వీరందరి సిగ్గుమాలిన జీవితాన్ని దేవుడు నిలబెట్టడానికి సశరీరుడుగా యేసు రక్షకుడుగా ఈ లోకములోనికి వచ్చాడు. రాత్రి నువ్వు ఏ అప్పుల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ లేమిలో ఉన్నా, యేసు అనే రక్షకుడి దగ్గరకు రాగలిగితే విడుదల నీకు సమీపిస్తా ఉన్నది. ఈ రాత్రి నా ప్రభు మీకు మేలు చేయును గాక. బిడ్డలారా, ఈయన రక్షకుడట. ఈయన ఏం చేస్తాడట? పరిచర్య అనండి, కొంచెం గట్టిగానండి. అమ్మా, ఈయన రక్షకుడట, ఈయన పరిచర్య చేస్తాడట. ఆయన చేసే పరిచర్య మామూలుది కాదు, ఆయన ఇచ్చే రక్షణ మామూలుది కాదు. ఎటువంటి రక్షణ ఇస్తాడు? కొన్ని మాటలు చదవన్నానా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి, సమస్తము క్రొత్తవిగా మార్చబడతాయి. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి, సమస్తం క్రొత్తవిగా మార్చబడతాయి. అంటే రక్షకుని ఎవరైతే కలిగి ఉంటారో వారి పాత స్థితి అంతా పోతుంది. అమ్మా, ఈరోజు క్రిస్మస్ పండగ వస్తుందంటే చాలు ఇంటికి సున్నమేస్తారు. చెప్పండి అమ్మా, ఏరా ఎంత శుభ్రం చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ, కంటి పండగ, ఇన్ని పండగలో. నా మాట మీకు అర్థమైందా? క్రిస్మస్ అంటే ఇంటి పండగ. ఇదిగో చూడు, అవి చూడు ఎట్టెలుగుతున్నాయో. ఇంటి పండగ, కంటి పంటి పండగ. పంటి పండగ అంటే అరిసెలు చేసుకోవటం, చక్రాలు పండగ. ఇదిగో ఒంటి పండగ. ప్రతి ఒక్కడు కిస్మిస్ రాగానే చాలు కొత్త కొత్త బట్టలు. అసలు మాచల కితకితలాడిపోతుంది.
స్తోత్రం. హల్లెలూయా. ఏ పండగ ఇది? క్రిస్టమస్. ఇంటి పండగ, ఒంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ, కంటి పండగ, పంటి పండగ. స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ ఎన్ని రోజులు, ఎంతసేపు? వేసుకుంటే వేసుకున్నంతసేపే, తింటే తిన్నంతసేపే, తింటే తిన్నంతసేపే, తిన్నంతసేపే, సోత్తే చూసినంతసేపే. కానీ ఈ రక్షకుడు గనక నీకు దొరికాడు నాన్న, ఆమేన్. జీవితాంతం పండగే నీకు. హల్లెలూయా. గట్టిగట్టిగా కొడితే సప్పిడి దెబ్బలు కొట్టమాక, హల్లెలూయా. చలి దెబ్బలు కొట్టకుండా గట్టి దెబ్బలు కొట్టు. ఆమేన్. యేసయ్య దొరికితే నిజమైన క్రిస్మస్ నీకు. ఆమేన్. అమ్మా, చాలా మంది, ఒక ఆమె వచ్చి నన్ను అన్నది, మీ యేసు ప్రభు దగ్గర అసలు ఒక పండగలే ఉండవు అంటుంది. ఏంది? పండగలే నీకు తిప్పి తిప్పి కొడితే ఒక 2-3, మాకు రోజు పండగే. చాలా పండుగలు ఉన్నాయి మాకు. ఆమేన్. సంక్రాంతి పండగ ఉంది, కనుము, ఇంకా భోగి, అమ్మా సంక్రాంతి, చాలా పండుగలు, ఉగాది పండగ, చాలా పండుగలు ఉన్నాయి. వాడు ఎందుకు చదువుతున్న చౌరత్ అవా, చాలా మీకే ఉన్నాయి. బోడి ఉంటే కిస్మిస్ చూసినవా? అన్నాడు చూసావా? యేసయ్యను నమ్ముకున్నవాడికి 24 గంటలు 365 రోజులు, ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి పూట, ప్రతి అడుగు, ప్రతి రోజు పండగే. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ప్రతి క్షణం పండుగ యేసయ్య నమ్ముకున్నవాడికి. ఆమేన్. యేసయ్య నమ్ముకున్నవాడికి క్రిస్మస్ రోజు కాదు. ఆమేన్. చాలా చర్చిలలో జనం కితకితలాడేది ఎప్పుడు? పండగలప్పుడు. ఏ పండగ అది? క్రిస్టమస్. కిస్మిసే. అబ్బో, ఇంకా పాస్టర్ గారు సంచి నిండిది ఎప్పుడు? పండగ రోజు. చెప్పుకో ఇంకా. స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగా దగ్గ మెరిసే పండుగ ఎప్పుడు? కిస్మిసే. అమ్మా, ఆ ఒక్క రోజు నువ్వు వెలగటం కాదు, ప్రతిరోజు నువ్వు వెలగాలంటే ఆమేన్. యేసయ్యను రక్షకునిగా చేర్చుకొని వెళ్ళు. ఆమేన్. ఏదో నామకార్థంగా వెళ్ళి కూర్చొని వస్తే ప్రయోజనమేమీ లేదు. నిజ దేవుడిని గుండెలో పెట్టుకోగలిగితే, నిజ దేవుడు నీకు దొరకగలిగితే, ఆయన నీ ఇంటికి, నీ భర్తకు, నీ పిల్లలకు, నీకు రక్షకుడుగా ఉంటాడు. ఈ రక్షకుడు నీ స్థితిని ఎలా మారుస్తాడో తెలుసా? పాతవన్నీ పోయి నీ జీవితాన్ని క్రొత్తగా మార్చేస్తాడు. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, హల్లెలూయా. ఒకప్పుడు తాగుబోతువేమో, కానీ యేసయ్యను నమ్ముకుంటే నీ తాగుబోతు కొంప మారిపోతుంది. ఆమేన్. దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? త్రాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు. అమ్మా, చాలా మంది కుటుంబం దరిద్రాన్ని వెళ్ళబోస్తుంది. ఎందుకు అనంటే ఆ ఇంట్లో త్రాగుడుంది, దేవుడు లేడు. ఈ రాత్రి నా వాక్యం, దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ఈ రోజున రక్షకుడు గనక నీకు దొరికితే ఆమేన్. నీ ఇల్లు దిగజారిపోయినట్టు గాని, కృంగిపోయినట్టుగా గాని, అమ్మా నీ సూరు దిగబడిపోయినట్లుగా గాని నీ ఇల్లు కనబడదు. ఆమేన్. నీ పాత జీవితం అంతా మారిపోయింది. మీ పక్కన వాళ్ళు చెప్పు, నీ పాత జీవితం అంతా మారిపోయింది. పాత జీవితం అంతా మారిపోద్దక్క. ఆమేన్. ఆమేన్. అయ్యా, ఒకప్పుడు ఎట్టున్నావు చెప్పండి, ఒకప్పుడు ఎట్టున్నావు? ఎవరి సాక్ష్యం వాళ్ళు చెప్పుకోండి. దీన స్థితి. ఇప్పుడు యేసయ్య నమ్ముకున్న తర్వాత ఎట్టున్నావు? మంచిగుందన్న. పాతవి గతించిపోయాయి, క్రొత్తవాయన. కొత్తగా అయిపోయా నేను. ఆమేన్. అలాంటి మీరు కూడా అనండి, నేను కొత్తగా అయిపోయా. నేను కొత్తగా అయిపోయానా? అంటే ఏంది? పాత జీవితం అయిపోయి కొత్త జీవితం. కొత్తగా అయిపోయిన అంటే డ్రెస్సులు కొనుక్కుంటారా? కాదు కాదు, జీవితాలు మారటం. ఇంటికి రంగులు వేసుకునేరా? కాదన్న, చి, 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 చి. బ్రతుకును మార్చుకోవడం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హుషారుగా చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ఒకప్పుడు లోకంలో బతికావు, ఒకప్పుడు శాపంలో, ఒకప్పుడు పాపంలో, ఒకప్పుడు చెడులో, ఒకప్పుడు అవినీతిలో, ఒకప్పుడు రోగముతో, ఒకప్పుడు త్రాగుడులో, ఒకప్పుడు వ్యభిచారంలో బ్రతికావు. కానీ యేసయ్యను నమ్ముకున్న వాడికి ఆమేన్. పాతవన్నీ తొలగిపోతాయి. ఆమేన్. పాత జీవితం అంతా మాయమైపోతుంది. ఆమేన్. యవన పిల్లలారా, మీకు 2 చేతులు జోడించి చెప్తున్నారు అబ్బాయి, నానా తాగేదాకా ఒప్పుకోరు నీ స్నేహితులు, చెడిపోయేదాకా ఒప్పుకోరు నీ స్నేహితులు, నీ కుటుంబం రోడ్డు ఎక్కేదాకా ఒప్పుకోరు నీ స్నేహితులు.
యేసయ్య నీ జీవితాన్ని క్రొత్తగా మారుస్తాను. ఆమేన్. నువ్వు అందరికంటే తలగా ఉంటావురా తల్లి. ఆమేన్. ఈ రాత్రి నా దేవుడు నీకు దొరకగలిగితే, ఆమేన్. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా అని గనక నువ్వు చెప్పగలిగితే, నీ స్థితిగతులన్నీ మారిపోతా ఉంటాయి. ఆమేన్. యేసయ్యకు టెంకాయతో పని లేదు, ఊదుగడ్డితో పని లేదు. నీ జీవితమే కావాలి, నువ్వే కావాలి. యేసయ్య దగ్గరకు ఎవరు వచ్చినా వాళ్ళ జీవితాలు అమోఘంగా మార్చబడతాయి. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగాను, హుషారుగా స్తోత్రం చెప్పండి. అమ్మా, యేసయ్య పాత స్థితిలో నుంచి కొత్త స్థితిలోనికి తీసుకుని వస్తాడు. చెప్పండి అందరూ మాట. పాత స్థితిలో నుంచి కొత్త స్థితిలో తీసుకొస్తాడు. ఇంకొక మాట కూడా చదవండి, ఇంకొక మాట కూడా చదవండి నాన్న. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఎక్కడి నుంచి రక్షిస్తాడమ్మా? పాపముల నుండి తానే తన ప్రజలను రక్షించును. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి సరిగా హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా మళ్ళొకసారి చదువురా. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి. ఒకటి పాత స్థితిలో నుండి నిన్ను రక్షిస్తాడు. ఆమేన్. 2 పాప స్థితిలో నుంచి నిన్ను రక్షిస్తాడు. ఆమేన్. ఒకటి చెప్పినానా? పాత స్థితి అనండి. పాత స్థితి. అబ్బా, చాలా మంది జీవితాలు ఎట్టున్నాయంటే 20 సంవత్సరాల క్రితం ఎట్టున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. 50 సంవత్సరాల క్రితం ఎట్టున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మరి ఏం మారినట్టు? మారలేదన్న. చెప్పండి అమ్మా. మారలేదన్న. రోజులు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, ఇంటికి రంగులు మారుతున్నాయి, అమ్మా అన్ని మారుతున్నాయి. కానీ బతుకు మారట్లేదు, జీవితం మారట్లేదు, పాత స్థితి మారిపోవట్లేదు. ఈ రాత్రి యేసే నమ్ముకున్నాడు అంటే అట్టుండాలో నిన్ను చూసి ఈ ఊర్లో సాక్ష్యం చెప్పాలా? ఆమేన్. అబ్బా, వాళ్ళు యేసే నమ్ముకున్నారండి. అమ్మా, వాళ్ళు యేసే నమ్ముకున్నాకనే వాళ్ళ స్థితి మారిపోయిందండి, వారి జీవితం మారిపోయిందండి. నీ స్థితి అంత గొప్పగా నా దేవుడు ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చేయాలో తెలుసా? నీవు పాత స్థితిలోంచి బయటపడటానికి దేవుడి మీద ఆధారపడుతుండాలి, దేవుడి మీద ఆనుకుంటూ ఉండాలి, దేవుడి సన్నిధికి వస్తూ ఉండాలి. దీని ద్వారా నీ పాత స్థితి అంతా మాయమైపోయింది. ఆమేన్. ఏమైతే నీ పాత స్థితి పోయి, రోత బతుకు పోయి, అమ్మా అందరూ అసహ్యించుకుంటున్న బ్రతుకు మాయమైపోయి ఆమేన్. క్రొత్త జీవితం. ఆమేన్. బా, ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు. సౌండ్ పెట్టమ్మా. సంతోషమే సమాధానమే. చప్పట్లో. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన చెప్పనా శక్యమైన సంతోషం. హల్లెలూయా. అమ్మా, ఏది మీరు సంతోషంగా లేరు? లేచి నిలబడిన అందరూ. దేవుని పిల్లలు ఎంత గంతులేయాలా? ఫిలిప్పీ 4:4 ఏమన్నాడు విజయ్? ఎల్లప్పుడూ ఆనందించమన్నాడు. సెల్లో కూడా ఆనందించాలా, ఆమేన్. ఎండలో కూడా ఆనందించాలా, ఆమేన్. బాధలో ఆనందించాలా. ఆమేన్. అమ్మా, నవ్వే వారం ఎవరికి ఇచ్చిన జీవమ్మకి ఆడుంది? మనకే. అయ్యాడే ఉన్నావమ్మా. నీకేది ఎప్పుడైనా నవ్విందా? నీకేదే అవలేదా? మీ ఎద్దులు ఎప్పుడైనా నవ్వినాయ్యా? అనిలా రాయేశాడనుడు ఎప్పుడైనా నవ్వినాయా? కుక్క కానీ గొంతులు. నవ్వే వరం ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. నాకే అనండి. నాకే. ఎవరికి? నాకే.
మరి నువ్వు ఎట్టున్నావు? బస్ స్టాండ్లో పర్సులు పోగొట్టుకున్న దానిలాగా నా జేబు ఖాళీ ఏంది ఎవడెత్తురు అన్నట్టుగా నిలబడ్డావు నువ్వు. అటువంటి మాకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా నాతో కలిసి పాడు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధాన. కొంచెం కదలండి, కొంచెం కదలండి. సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం, నా హృదయము వింతగా మారును, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారును. నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానం. పాడాలి. సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావడిగా, ఈ సంతోషము నీకు కావలనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషం అందరూ చెప్పాలి. సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. హల్లెలూయా. హుషారుగా చెప్పండి హల్లెలూయా. ఒక గంతేసి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక గంతేసండి మాకు. అబ్బా ఏది ఇంకొక గంతేయండి గట్టిగా. అబ్బా నీ సంతోషాన్ని నా దేవుడు ఓ నింగికి ఎగిసే విధముగా దేవుడు చేయును గాక. ఉన్నతమైన సంతోషం మీ గుండెలో ప్రభు ఇచ్చును గాక, కుటుంబాల్లో సంతోషం ఇచ్చును గాక, పిల్లల జీవితంలో సంతోషం ఇచ్చును గాక, భర్త జీవితంలో సంతోషం ఇచ్చును గాక, నీ వ్యాపారాలలో సంతోషం ఇచ్చును గాక, నీ పనులలో సంతోషం ఇచ్చును గాక, నీ మార్గాలలో సంతోషం ఇచ్చును గాక. హల్లెలూయా. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన పేరు లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. త్వరగా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. గట్టిగా చెప్పండి ఆమేన్. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎవరు పుట్టారు? నేడు రక్షకుడు. నేను మొన్న చెప్పాను, ఏ ఊర్లో చెప్పాను గుర్తురాట్లేదు కానీ చెప్పా. వినండి, మీరు పుట్టారు అనుకో మీ ఇంటి మటుకే సంతోషం. చెన్నై పాలనమ్మా, అమ్మా మీరు పుడితే మీ ఊరికే లేకపోతే మీ ఇంటి వాళ్ళకో సంతోషం. కానీ ఈయన పుట్టుక ప్రపంచం అంతటికి సంతోషాన్ని కలిగజేసింది. ఆయన శక్తి, ఆయన సంతోషం భూమి ఈ దిగువ నుండి ఆ దిగువ వరకు వ్యాపించింది బిడ్డలారా. ఎవరంటే ఆయన ₹1,00,00,000 మాట తీసుకోండి పూట. ఎవరైనా రక్షకుడు, నా రక్షకుడు అనండి. నన్ను రక్షించినోడు, నా జీవితాన్ని మార్చినోడు. ఇంకా ఎవరైనా దేవునికి మీ జీవితాన్ని అందించకుండా ఒకవేళ ఇక్కడ ఎవరైనా బతుకుతున్నారా? రా, రక్షకుడు నీ కోసం ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఊర్లో ఉంటున్న దేవుని పిల్లలారా, కొత్త గంగరాజు పల్లిని యేసయ్య ప్రేమిస్తా ఉన్నాడు. కొత్త గంగరాజు పల్లి యేసయ్యకు కావాలి. ఎంతమంది కుటుంబాల్లో శాపం గూడు కట్టుకొని పోయిందో, పాత జీవితం గూడు కట్టుకొని పోయిందో, నాశనం అవుతున్న బ్రతుకులు ఎన్నున్నాయో, పాపముతో బ్రతుకుతున్న బ్రతుకులు ఎన్నున్నాయో, త్రాగుడుతో బ్రతుకుతున్న జీవితాలు ఎన్నున్నాయో, యేసు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు ఈ రాత్రి. ఆయన రక్షకుడు కొత్త గంగరాజు పల్లిని ప్రేమిస్తా ఉన్నాడు.
ఏది ఇందాక దేవుడేడి? ఇందాక దేవుడేడు? పడుకు రారా. కొత్త దేవుడు. ఈడు కొత్త దేవుడు. అమ్మా ఇందాక స్టిట్ వేశారులే ఇల్లు. ఎవడీడు? కొత్త దేవుడు అన్న. కొత్త దేవుణ్ణి. ఎంత స్పీడ్ ఉందో చూడన్న. కొత్త దేవుడిని అంట. ఈయన కొత్త దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త దేవుణ్ణి. కొత్త దేవుడు పాట పాడు. కొత్త దేవుడు, ఓ కొత్త దేవుడు. కొత్త దేవుడు కదా. స్తోత్ర. హల్లెలూయా. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదంటండి. కొత్త దేవుడండి. కొత్త దేవుడు. అప్పులు ఎన్నో ఏడా జాన్సన్ ఏడ్రా. అప్పులు ఎన్నో చేయొచ్చండి, అసలుకు ఎసరే పెట్టచ్చండి, సీసాలెన్నో లేప. కొత్త దేవుడు. గొప్ప దేవుడి దగ్గర ఈ డ్రామాలు ఉండవు. ఆమేన్. గొప్ప దేవుడి దగ్గర రక్షణ ఉంటుంది బిడ్డలారా. ఆమేన్. పేపాలని మారిపోతాయి, ఆమేన్. తాగుడంతా మారిపోతుంది, నీ జీవితం ఎట్లా మారిపోతుందో తెలుసా? ఇందాక మీరు చదివారు కదా 2 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకారంగా, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తమైపోయాయి. కొత్తగా మార్చే దేవుడైనా ఓ నీ జీవితాన్ని, నీ నడకను, నీ పడకను, నీ వస్త్రాన్ని, నీ మాటను, నీ చూపును, నీ జీవితాన్ని కొత్తగా మార్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ వచ్చిందండి, సొన్నాళ్ళకి రెడీ అవుతున్నావు కదా. 25వ తారీఖు క్రిస్మస్ అని రంగు కాగితాలు అతికిస్తారన్న. అమ్మా అతికిస్తారు. అప్పుడెప్పుడు క్రిస్మస్ పండక్కి చర్చిలో పోయి రంగు కాగితాలు అంటే ఎత్తుండు. వాడేం చేస్తుంది తెలుసా? ఆ గమ్ము మైదా దొరకకపోతే వాడు ఆడంటిస్తుండో కూడా తెలియట్లా, ఊగి ఊగి అంటే ఎత్తుండు. స్తోత్రం. మంది ఎక్కువైంది. ఏంద్రా ఈడు ఆడంటే ఎత్తడ్రా, ఇది ఎత్తేసిపోయి ఇట్ట అంటుండు. ఎవరు నువ్వు? కొత్త దేవుణ్ణి. కొత్త దేవుడు. అప్పులు ఎన్నో చేయొచ్చండి, అసలుకు ఎసరు పెట్టచ్చండి, పాపాలెన్నో లేపచ్చండి, పాపాలెన్నో చేయొచ్చండి. కొత్త దేవుడండి. కొత్త దేవుడు కన్నా దేవుడు ఎట్లా అంటాడు కాదు. ఆమేన్. కుటుంబాలు అమ్మా వినండి నాన్న, కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి అమ్మా. పేపాలు లాగి శేషాలు లేపి ఇంకా పాపాలు చేసి రోడ్డు పాలవుతున్న బ్రతుకులు ఆమేన్. మరలా దేవుడు నిలబెడతా ఉన్నాడు. ఆమేన్. యేసు రక్షకుడిగా వచ్చాడు ఈ ప్రాంతానికి, మీలోనికి రక్షకుడిగా వచ్చాడైనా. యేసుని రక్షకుడిగా స్వీకరించగలిగితే పాతవి గతించిపోతాయి, పాత జీవితం మారిపోతుంది. ఏది మళ్ళొకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల, బా ఈ క్రీస్తు నీ కోసమే జన్మించాడు నాన్న. ఆమేన్. ఎవడైనా క్రీస్తులోనికి వస్తే, క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడు. అమ్మా ఏమవుతుంది బతుకులో? జీవితాలు ఏమవుతాయి? ఏసే దగ్గరికి పోతే ఏంద్రా ఏం పిచ్చి పెట్టిందట్టుంది. అమ్మా ఏసే తాగుపోతాడికి తాగుడు పిచ్చి, సుట్ట తాగేవాడికి సుట్ట పిచ్చి. అరుగుల మీద కూర్చొని కూడా మూతి కాలిందా దావుతా. స్తోత్రం. హల్లెలూయా. సిగరెట్ తాగేవాడికి, సిగరెట్ పిచ్చి. మందు తాగేవాడికి, మందు పిచ్చి. వ్యభిచారం చేసేవాడికి. వ్యభిచార పిచ్చి. మరి ఏసే నమ్ముకున్నాడికి ఏసే పిచ్చి పట్టద్దా? పట్టిద్ది. హల్లెలూయా. మీకు ఏసై పిచ్చి పెడితేనే మీరు బతుకుతారు. ఆమేన్. ఏ పిచ్చి పట్టాలా? ఏసై పిచ్చి నీ పట్టాలి. పక్కన వాళ్ళు చెప్పు ఏసై పిచ్చి పట్టాలి. ఏసై పిచ్చి పట్టాలి నీకు. చదువు పిచ్చి పట్టినోడు ఏం చేస్తారమ్మా? 24 గంటలు చదువుతూనే ఉంటాడు. పుస్తకాల పురుగు. అవును. మరి ఏసై పిచ్చి మీకు ఆడపెట్టిందా? మీకు పొలం పిచ్చి,
డబ్బు పిచ్చి, మిరపకాయల పిచ్చి, అది పిచ్చి, కలుపుల కత్తి పిచ్చి, ఈ పిచ్చులు ఉన్నాయి కానీ యేసయ్య పిచ్చి. ఏసే పిచ్చిలా. జీవితం కొత్తగా మారాలి అంటే ఆమేన్. రక్షకుని పిచ్చి పట్టాలి నీకు. ఆమేన్. అయ్యా ప్రార్థించకుండా ఉండలేకపోతున్నానయ్యా, నీ సన్నిధికి వెళ్ళకుండా ఉండలేకపోతున్నానయ్యా, ఆమేన్. అయ్యా నీ సన్నిధిలో నిలబడకుండా ఉండలేకపోతున్నానయ్యా, నీ సన్నిధి నాకు కావాలి యేసయ్యా. యేసయ్యలోనికి ఎవరు వచ్చినా వాడు నూతన సృష్టి. ఆమేన్. నూతనంగా మారిపోయేది వాడు బతుకు నూతనం. ఆమేన్. ఏంద్రా మొన్నటి దాకా తాగుడుకు వచ్చేవాడివి, ఇప్పుడు రాడు నేను చచ్చిపోతున్నా. ఆమేన్. ఒరే ఇది వరకు ఎన్ని కొంపలు నాశనం చేసావురా, ఎన్ని వ్యభిచారపు కూపాల్లో నువ్వు అడుగు పెట్టావురా, ఏంద్రా ఇప్పుడు రావట్లేదు నేను చచ్చిపోతున్నా. ఆమేన్. ఏమయ్యాడు మారిపోయి. ఏమయ్యాడు? నక్సలైట్లు మారిపోతున్నారు నాన్న. ఆమేన్. ఎవరు? నక్సలైట్. ఇంకోసారి చెబుతాయిను అమ్మా, పోలీసోడి చేతిలో పడిన దొంగ మారలేదు, వ్యభిచారకుడు మారలేదు, నరహంతకుడు మారలేదు, కానీ యేసయ్య చేతిలో పడిన ప్రతి నరహంతకుడు మారాడు, ప్రతి వ్యభిచారి మారాడు, ప్రతి దొంగ మారిపోయాడు, ప్రతి తిప్పలు పెట్టేవాడు, కుటుంబాలను నాశనం చేసేవాడు మారిపోయాడు, ప్రతి రేపిస్టు మారిపోయాడు. యేసయ్యలో రక్షణ ఉన్నదే, యేసయ్యలో పాపము లేదు. పాపము లేని దేవుడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన రక్షిస్తాడు నిన్ను. ఆమేన్. నిజమైన రక్షణ. గుండెలో బరువుతో వచ్చావు కదా ఈ రాత్రి. అవునయ్యా. అయ్యా ఏంటయ్యా, పోయిన సంవత్సరం క్రిస్మస్ అయిపోయింది, మళ్ళా ఈ క్రిస్మస్ వచ్చిందయ్యా, 2025 క్రిస్మస్ వచ్చింది, నాకు ఇల్లు ఇంకా బాగుపడలేదయ్యా, నా భర్త ఇంకా మారలేదయ్యా, నా పిల్లలు ఇంకా మారలేదయ్యా, త్రాగుడు మారలేదయ్యా, నా కొంపలో ఇంకా చీకటే ఉందయ్యా, నా కొంపలో ఇంకా శాపమే ఉన్నదయ్యా, నా కొంపలో ఇంకా అప్పులే ఉన్నాయ్యా. బాధపడుతున్న తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, నువ్వు ఎవరివైనా పర్వాలేదు, అధికారముగా యేసు నామములో ప్రవచిస్తూ ఉన్నాను. ఈ రాత్రి రక్షకుడు నీ ఇంటికి రాబోతూ ఉన్నాడు, నీ ఇంట్లోనికి రాబోతూ ఉన్నాడు, నీ జీవితంలోనికి రాబోతూ ఉన్నాడు. ఆయనను గనక నువ్వు కలిగి ఉంటే నీకు నిజ రక్షణ దొరికింది, నీ పాత జీవితం మారిపోయింది, నీ అప్పుల జీవితం మారిపోయింది, నీ శాపం మారిపోయింది, నీ త్రాగుడు మారిపోతుంది, నీ వ్యభిచారం మారిపోయింది, నీ పాపం మారిపోయింది. యేసులో రక్షణ, ఆమేన్. యేసులో రక్షణ, ఆమేన్. యేసులో రక్షణ. ఆమేన్. యేసయ్యలోనికి వస్తే పాత జీవితం పోయి ఆమేన్. కొత్త జీవితం. ఆమేన్. ఆమేన్. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే కూడా, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. హుషారుగా చెప్పండి హల్లెలూయా. రక్షకుని గనక నీ చెయ్యి అందిస్తే ఆమేన్. నీ పాత బతుకంతా మారిపోయింది. ఆమేన్. ఆమేన్. నాకు పాత బతుకద్దు నల్లు ఇటానండి, నాకు పాత పాత బతుకొద్దయ్యా, బతుకుద్దయ్యా. నాకు కొత్త బతుకు రావాలా, ఆమేన్. కొత్త జీవితం రావాలా, ఆమేన్. కొత్త కొత్త సంతోషాలు కావాలా, ఆమేన్. కొత్త ఆరోగ్యం కావాలా, ఆమేన్. మంచి గర్భఫలం కావాలా. దేవుడు మీకు అది అనుగ్రహించును గాక. మీ పిల్లల జీవితాలకు మంచి జీవితాలను దేవుడు అనుగ్రహించును గాక. మీ భర్తను దేవుడు మార్చివేయును గాక. మీ పరిస్థితులను దేవుడు మార్చివేయును గాక. యేసయ్య రక్షకుడు. ఈ రక్షకుని నమ్ముకుంటే పాత జీవితం మారిపోయింది. ఆమేన్. ఏం మారింది నాన్న? పాత జీవితం మారింది. 2 మత్తయి 1:21 మళ్ళీ చదవండి. ఎవరామా? మరియా. అమ్మా
మరియ ఒక కుమారుణ్ణి కనును, ఆయన తన ప్రజలను అదిగదిగదిగదిగో వారి పాపముల నుండి. ఆమేన్. ఒకటి పాత బతుకు పోయింది, 2 పాప బతుకు పోయింది. ఒకటి పాత బతుకు పోయింది, 2 పాప బతుకు. అమ్మా, పాపములో ఉన్నవాడికి తప్పదు మరణం. ఏదైనా ఆ పాడపాడు. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. పాపములోనే చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా, నీ బ్రతుకు మార్చవా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి పాత బతుకు పోయింది, 2 పాప బతుకు. ఏ బతుకు? పాపపు బతుకు. దేవుని వాక్యం అంటుంది, పాపము వలన వచ్చు జీతం మరణం. ఇది పోయింది. అయ్యా, ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ, నా ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతున్నారయ్యా, పెద్ద దిక్కు గండాలు పడుతున్నాయి, నా ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, ఏంటో అది ఏం అర్థం కావట్లేదు. ఎంతమందిని అడిగినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా దానికి విరుగుడు మాత్రం ఇంత మటుకు మాకు దొరకలేదయ్యా. తిరగని చోట్లేదు, మొక్కని దేవుడు లేడు, అడగని వ్యక్తి లేడు, తిరగని స్థలం లేదు, ఖర్చు పెట్టని డబ్బు లేదయ్యా. బంగారం కూడా తాకట్టు పెట్టి తిరగాల్సిన చోటెల్లా తిరిగాం, కానీ మా పాపాన్ని విరుగుడు మాకు దొరకలేదయ్యా. ఈ రాత్రి తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, ఒకవేళ నీ కుటుంబంలో కూడా మరణం ఒకవేళ ఏలుబడి చేస్తుందా, తరతరాలుగా ఒకవేళ పాపము నిన్ను ఏలుబడి చేస్తుంటే, తరతరాలుగా అయ్యా తండ్రి తాతల దగ్గర నుంచి ఈ శాపం మమ్మల్ని వెంటాడుతుంది, ఈ పాపం మమ్మల్ని వెంటాడుతుంది, ఈ యుగ దేవతలు మమ్మల్ని వెంటాడుతున్నాయి, అవి నరబలిని కోరుతున్నాయి, అవి మా బలిని కోరుతున్నాయి, మమ్మల్ని చంపుతున్నాయి, మమ్మల్ని అడగదొరుకుతున్నాయి, మమ్మల్ని చావగొడుతున్నాయి. అయ్యా, మా వల్ల కావట్లేదు. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నీ పాప స్థితిని యేసే మార్చగలడు. ఏమిరా జానపాలన్న, లేచి వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చో, వాళ్ళందరినీ ప్రేమించు, తపాలు పగలాల మధ్యలో కూర్చొని కటకటకిచ్చు. ఈవిడేమనుకున్న తర్వాత చూసుకుందాం. ప్రార్థనలు అల్లరి చేయకూడదురా తమ్ముడా. అది అన్నా, అన్నతో జాగ్రత్త, గిచ్చిననుకో తొడపాసం. స్తోత్రం చెప్పండి, చెప్పండి. పాత బతుకు పోయి యేసు నమ్ముకుంటే, 2 పాప బతుకు. నాకు కావాలయ్యా, ఆ తండ్రి నాకు కావాలి. రోజున నీ గుండెలో ఆ భారం కలగగలిగితే రక్షకుడు నీతో పాటుగా నీ ఇంటికి వస్తాను నాన్న. మా బతుకులన్నీ మారినాయి, ఇక నా బతుకుడు మారిందయ్యా. ఒకప్పుడు నేను కూడా పాత బతికినది, ఒకప్పుడు పాప బతికినది, ఇప్పుడు నా బతుకు మారింది. అన్నులు చేతులు ఎత్తండి. హల్లెలూయా కాదు, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తి చూపండి.
ఇదిగో సగం శుద్ధి అదో బుద్ధి అంటారు. ఎత్తుతే నిండా ఎత్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హుషారుగా చెప్పు. హల్లెలూయా. ఏ బతుకు పోయింది మనకి? పాప బతుకు, పాత బతుకు అనండి. పాత బతుకు, పాత బతుకు ఏంద్రా ఊరికే పాత బట్టలు వేసుకుంటూ ఏంది? పాత జీవితం, పాత బ్రతుకు, పాత రోత జీవితాన్ని దేవుడు కొత్తగా మార్చే దేవుడు. ఆమేన్. రెండు పాపపు జీవితం మారిపోయింది. ఆమేన్. ఏ జీవితం? పాపపు జీవితం. తాగుల్లో ఉన్నావు, అది పాపం. వ్యభిచారంలో ఉన్నావు, అది నిన్ను చంపింది. నువ్వు ఏదైతే వదిలిపెట్టవో అదే నిన్ను చంపింది. మీరు కూడా గుండెలో పెట్టుకోని మాట, నువ్వు ఏదైతే చంపో అదే నిన్ను చంపిద్ది. నువ్వు ఏదైతే వద్దని తీసుకోకపోయి ఉంటావో అదే నిన్ను చంపిద్ది. స్తోత్రం హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎవడు కడుపులో విషం అంటే మీరందరూ చెప్పలే. లే విజ్జిలే, మీ ముగ్గురు లేకండి. ఇదిగో ఈయన కడుపులో విషం, ఈయన కడుపులో విషం, ఈయన కడుపులో ఏం లేదు. ఎవరైనా అనిలా? స్తోత్రం. హల్లెలూయా. కడుపులో ఏముంది? ఇష్టం, విషం. ఈ కడుపులో, ఇష్టం ఉంది, ఈ కడుపులో ఏం లేదు. ఇప్పుడు ఎవరు చస్తారు, ఎవరు బతుకుతారు? ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారు. అర్థమైందా మీకు? అర్థమైంది. నీ కడుపులో విషం పెట్టుకొని, అమ్మా నీ కడుపులో పాపం పెట్టుకొని, నీ గుండెలో పాపం పెట్టుకొని ఎప్పటికైనా తథ్యం. ముందుగానే గొయ్యి తీసుకొని పెట్టుకోవటం మంచిది. స్తోత్రం. హల్లెలూయా. నీలో విషం ఉంటే నువ్వు సత్తావు, విషం ఉండకూడదు. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా? పాపపు విషం నీ పొట్టలో ఉండటం చూసి, పాపపు విషం ఏం తాగాల మనిషి? అదిగో వాడు చెప్పాడు చూసావా, నీళ్ళు, పాలు, మజ్జిగ. కొంచెం చెప్పండి, చెప్పండి నాన్న, ఏమేం తాగాల? మజ్జిగ. బాగా చేస్తున్నావు లిస్ట్ తొందరరా తొందరరా. ఏమేం తాగాలన్నా? నీళ్ళు, పాలు, మజ్జిగ, థమ్సప్, స్ప్రైటు, మజా, బాదం పాలు. కానీ మనిషి ఏం తాగుతుండు? మందు. చూసినవా? అంటే తాగాల్సిన వాటిని తాగకుండా ఏం తాగుతుండు? కొంతమంది అట మరి బాగా తాగి 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 ఉదయాన్నే లేచి మజ్జిగ తాగుతుండంట. కడుపులో మంట పుట్టి, కడుపులో మంట పుట్టి మజ్జిగ తాగుతారు. రాత్రంతా మందేసి మందు, ఉదయానికెల్లా మజ్జిగ. మళ్ళీ బతకాల. మండితే అట్ట? అవును, హలో, అవును. మండితే అట్ట? ఈ రోజున మనిషి తాగకూడని వాటికి అలవాటు పడుతున్నాడు. ఏది తాగాలో తెలియదు. కడుపులో ఏముంది? ఇష్టం ఉంది. విషం అనండి. కడుపులో ఏముంది? ఇష్టం ఉంది. విషం. చాలా మంది కడుపులో త్రాగుడు, సారాలు, బీర్లు. అమ్మా, దేవుని వాక్యం అంటుంది పాపము వలన వచ్చు జీతం మరణం. ఎవడి కడుపులో విషం ఉంటాడు చత్తాను నాన్న. దండం పెట్టి చెప్తున్నా నాన్న, యేసయ్య మీ దగ్గరికి నన్ను పంపించాడమ్మా. ఇంతమంది మీ ఖర్చు పెట్టుకుని ఈ కూటం పెట్టామంటే ఏదో డబ్బులు ఎక్కువే కాదు. ఏమో అర్థమవుతుందా? ఏం పని పాట లేక కాదు. నీ కడుపులో ఉన్న విషం పోవాలా? నీ కడుపులో జీర్ణం కాకుండా, ఓ నీ కడుపును బాధపరుస్తున్నా, చావుకు సమీపంగా మారుస్తున్నా ఆ విషము నీ కడుపులో నుంచి బయటికి వెళ్ళిపోవాలా? తమ్ముళ్ళారా, అన్నలారా, అక్కలారా, చెల్లులారా వినండి. తెలంగాణ పోయిందన్న ఎవరోడు చేయకూడదు అట్లా. స్తోత్రం. తెలంగాణ పోతే ఆడవాళ్ళు కూడా తాగుతుండ్రన్న. అరే బాబురే, ఓసారి
ప్రసాద్ జాన్సన్ అక్క మేము అందరం కలిసి అరకు పోయాను. యాడికి? అరకు. అరకు పోతే మేమేం చేసినామంటే ఒక తెపాల అమ్మా, ఒక చిన్న గ్యాస్ పొయ్యి ఒకటి కార్లో వేసుకొని పోయినాం అమ్మ. ఇక ఆడైనా కానీ ఒక ముద్ద అన్నం వండుకోవటం, తింటాం, కథ కూర చేపలు ఏదో ఒకటి వండుకోవటం, తింటాం, మళ్ళీ ప్రయాణం. హాయిగా సాగుతుంది ప్రయాణం. ఈలోగా ఒక ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద కొండలు, చుట్టూ ఒక 100 కొండలు ఉంటాయి. ఆ కొండల్లో నుంచి ఉదయాన్నే సూర్యుడు అలా వెలుగుస్తూ ఉంటాడు. ఆమేన్. అది ఆ దృశ్యాన్ని చూడటానికి ఉదయం 4 గంటలకు లేచి 5 గంటలకెళ్ళి అక్కడికి వెళ్ళాలి. అది చూడటానికి పోయినామమ్మా. చూడటానికి పోయాం మంచిగా. అబ్బా, ఆ కొండల మధ్యలో నుంచి ఆ సూర్యుడు ఎట్లా వస్తూ ఉంటే, ఆ వెలుగు విరజిమ్ముతుంటే, అసలు నింగికి ఆకాశానికి మధ్యలో ఒక వంతెన కట్టాడు. ఆ వంతెన దగ్గర నిలబడి చూస్తా ఉంటే, అమ్మో మనం ఆకాశం మధ్యలో ఉన్నారా, ఏం ఫీల్లే. స్తోత్రం. హల్లెలూయా. అసలు మామూలు టైటానిక్ షిప్ లో కూడా అంత ఫీల్ అవ్వరు. అంత ఫీల్ అయిపోయి బాగా సంతోషిస్తున్నాం. మిమ్మల్ని కూడా ఒకసారి దేశపోతా. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. వత్తనంటే ఆడికి దేశపోతా ఏ రతి వెచ్చి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే బిడ్డలారా, ఆ సూర్యుడిని చూడటానికి ఉదయాన్నే లేచిపోయామమ్మ. చల్లగా గడ్డగట్టేంత మంచు అమ్మా. అసలు ఇంకెట్టున్నదంటే దారి కనబడట్లేదు, అసలు ఎటు డొంకలేదు అమ్మా. అట్లాంటి తెప్పలబడి మేము పోయినాం. అయితే ఇంకా మేమేం చేసినామంటే, పోయేటప్పుడు తలా ఒక మనిషికి 50 రూపాయలు జీబు ఎక్కాల. కొండ ఎట్టు ఉంటుంది, ఆ కొండ మీదకి పోవాలంటే మన జీబులు పోవు, వాళ్ళ జీబులు ఎక్కాల. మన పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి చూసిన పొన్నటిదాకా. ఇప్పుడేమో ఇన్నోవాలు ఇవన్నీ కమాండర్లు. నా చిన్నతనాన్ని మొత్తం అయ్యా కమాండర్లు. రయ్యని వాడు ఒక మూల కనుకూర్చు. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, ఆ కమాండర్లు ఎక్కించుకొని వాడు ఇంతలా బండల మధ్యలో ఇంకా జీబును దొక్కుతూ పోతుంటే అదేమో ఇట్టిట్లు ఎగుతూ ఉంటుంది. అమ్మో, నేను అసలు లడ్డోని ఏడపడ్డట్టు డోలు కొండ కింద పోతా. హల్లెలూయా. తెప్పలు కాదు. అరే, దిగేటప్పుడు మాత్రం ఆ కమాండర్ ఎక్కద్దు, మనం నడిచొద్దాం. చాలా మంది నడిచొస్తారు, మనం కూడా నడిచొద్దారా. ఇది ఏమో ఎత్తేస్తుంది, ఒకసారి ఇట్ అంటుంది. మన వల్ల కాదు లేరా బాబా. మీరు నమ్ముతారు లేదో, వారం రోజులు అడ్డం పడ్డామమ్మా. అందరం వాళ్ళకి తెలుసు, జీబు ఎక్కే కింద దిగాలి, జీబు ఎక్కే పైకి పోవాలా. కాదమ్మా, ఇట్ట సమభూమి మీద నడిచేది వేరు, ఇట్ట నడిచేది ఇదేమో మునికాళ్ళ మీద పడి ఇట్టి ఉరకటమే. స్తోత్రం. హల్లెలూయా. ఈ పిల్లలు పొల్లలు అందరు ఇట్ట బట్టి గురుకుతూనే ఉండరు. ఆడదా కొరగటం ఆడు కూర్చోవటం, ఆడదా కొరగటం ఆడు కూర్చోవటం. అబ్బా, కాలు పట్టగా పోయి ఇంకా చూడు లాడ్జిలోకి రాగానే ఇట్టు నడుతుండే ఒక్కొక్కడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంత నడిచి కాస్త అన్నం వండుకుందామని మళ్ళీ సిద్ధపడ్డామమ్మా. ఈలోగా చికెన్ కొట్టుకు పోయి ఒక కోడి కట్ చేయించుకున్నాం. ఆడొక ఆంగ్ వచ్చింది, నువ్వు నాకు ఎత్తేనే పంపిస్తా అంటుంది. ఏంది? నాకు ఇత్తేనే పంపిస్తా. ఇట్టా నాకెత్తేనే ఇదేందిరా. నేను అన్నా, ఆ చికెన్ కొట్టేవాడుతా అన్నా, ఏందా అటు తాగిందయ్యా. ఆ రోజు ఏదో పండుగ వచ్చింది, ఏది ప్రసాద్ గడి ఏం పండగ? శివరాత్రి ఏదో మొత్తానికి పండగ. ఆ పండగకి తాగిందంట. ఇంకా చూడే తెల్ల బట్టలు వేసుకున్నాం, కారు మీద వచ్చినాం, 100 రూపాయలు ఎత్తి అన్నవుతుంది. ఓరు నాయన, ఇది బాగుందే. స్తోత్రం. హల్లెలూయా. పొట్ల ఏముంది? విషం. విషం. ఏం చేస్తుంది విషం? మాకు అంత మంచినీళ్ళు అయితే, మజ్జిగ తాగితే ఎంత హాయిగా ఉంటుంది. లేనిపోని విషయాలు లోపల పెడుతున్నారు. దండం పెట్టి చెప్తున్నాను అన్న, యేసయ్య ఈ రాత్రి నీకు అవకాశం ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ గుండెలో, నీ కడుపులో ఉన్న ప్రతి పాపపు ఛాయను తుడిచివేయడానికి మాట్లాడుతున్నాడు. నీలో విషం ఉన్నదని చూచిన దేవుడు మాట్లాడుతున్నాడు.
ఓ శిష్యులు అంటున్నారు కదా, అయ్యా తండ్రి, యజమానుడా, సేవకుడా, కొండలో విషం ఉన్నదయ్యా. ఏడ విషం ఉందంట? కొండలో. ఈ రోజున అక్కడేమో కొండలో ఉంది, ఇప్పుడేమో పొట్టలో ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయాన్ని తీసివేయటానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి అన్న. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి, నేను ముగిస్తా. ఇంకొక మాట చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 27వ వచనం చదువునానా? అపోస్తుల కార్యాలు త్వరగా చదువునానా? నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, కుళ్ళు పట్టనీయవు. చాలనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ నా వెనకాల పలకండి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. పాతాళంలో విడిచిపెట్టవు. ఏడా? పాతాళంలో. ఒకటి, యేసు రక్షకునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, పాత స్థితి తీసివేసి క్రొత్త స్థితిని ఇవ్వటానికి యేసయ్య రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆమేన్. రెండో, పాప స్థితిని తీసివేయటానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. ఆమేన్. మూడు, పాతాళ స్థితిలో నుంచి నేను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఎవరే గాని పాతాళంలోనికి వెళ్ళకూడదు, ఎవరే గాని నరకంలోనికి వెళ్ళకూడదు, ఎవరే గాని నరక కూపములో, ఆరని అగ్నిగుండములో నీవు నీ కుటుంబం పడిపోకుండా నిన్ను కాపాడుకోవటం కోసం ఆమేన్ యేసయ్య లోకానికి వచ్చాడు. ఆమేన్. ఒకటి, పాత స్థితిలో నుంచి రక్షించడానికి అని చెప్పండి. పాత స్థితిలో నుంచి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు. పాపపు స్థితిలో నుంచి నేను రక్షించుకోవటానికి ఆమేన్ యేసయ్య లోకానికి వచ్చాడు. పాతాళ స్థితి, ఏ స్థితి? పాతాళ స్థితి. అందుకని దేవుని వాక్యం ఏమన్నాడంటే, కొంతమందిని అగ్నిలో నుంచి లాగేసినట్టు లాగేయాలంట. స్తోత్రం. ఎట్ట? అగ్నిలో నుంచి. ఎంత మందిని లాగేసుకున్నాడు యేసయ్య. ఆమేన్. మీరెవ్వరు పాతాళంలోనికి వెళ్ళటం ఇష్టం లేక యేసయ్య పాతాళంలో పడిపోకుండా మేము లాగేసుకున్నాడు. స్తోత్రం. ఏం చేశాడు? లాగేసుకున్నాడు. అందరు చెప్పండి, నేను పాతాళం నుంచి బయటపడ్డా. పాతాళం నుంచి బయటపడ్డా. ఇప్పుడు ఈ క్షణంలో చచ్చిపోయినా నువ్వు పరలోకమే. ఆమేన్. హల్లెలూయా. అమ్మో, ఏందయ్య గారు క్రిస్మస్ అప్పుడు సావు. ఏసే నమ్ముకున్నాడు, సావుకు భయపడేవాడు కాదు. ఆమేన్. రా. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా. సిలువలో నీ ముల్లును విరిచాడు యేసయ్యా, సిలువలో నీ ముల్లును విరిచాడు యేసయ్యా. మరణించిన వారికి నిరీక్షణ కలిగించెను యేసయ్యా, మరణించిన వారికి నిరీక్షణ కలిగించెను యేసయ్యా. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా. పాపముకయ్యా సిలువలో వెల చెల్లించెను యేసు, నీ శాపాన్ని జీవముగా మార్చెను నా యేసు. నీ పాపముకయ్యా సిలువలో వెల చెల్లించెను యేసు, నీ మరణాన్ని జీవముగా మార్చెను నా యేసు. సిలువలో నీ ముల్లును విరిచాడు యేసయ్య. చెప్పండి, సిలువలో నీ ముల్లును విరిచాడు యేసయ్యా. మరణించిన వారికి నిరీక్షణ కలిగించెను యేసయ్యా, మరణించిన వారికి నిరీక్షణ కలిగించెను యేసయ్యా. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పోతుంది నాన్న? యేసయ్య రక్షకుడిగా నీకు దొరికితే పాతాళంలో నుంచి బయటపడతావు. నరకానికి పోనవసరంలా,
నీ ఇంట్లో ఉన్న నరకం కూడా పోయింది. ఆమేన్. నీ పక్కన వాళ్ళు చెప్పు, నీ ఇంట్లో ఉన్న నరక యాతనలు పోతాయి. నీ ఇంట్లో ఉన్న నరక యాత్రలను పోతాయి. అబ్బా, ఎన్ని కుటుంబాల్లో నరకం. ఆమేన్. ఉదయం లెగిసిన దాని నుంచి పడుకునేదాకా ఎంతమంది కుటుంబాల నరకం. భర్త ద్వారా నరకం, పిల్లల ద్వారా నరకం, అప్పుల ద్వారా నరకం, అమ్మ సమస్యల ద్వారా, రోగాల ద్వారా నరకం. చెప్పండి చెప్పండి, నిజమా కదమ్మా? అవునండి. నిజమా నిజమా? నిజమే. అయితే ఆ నరకములో నుంచి నిన్ను విడిపించడానికి, ఆమేన్. ఆ పాతాళపు చెరలో నుంచి నిన్ను విడిపించుకోవటానికి ఆమేన్. యేసు ఈ లోకంలోనికి వచ్చేసాడు. యేసు రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నిన్ను ఆయన రక్షించే దేవుడు. ఆమేన్. అయ్యా, నా జీవితం అంతా పాతాళంగా ఉందయ్యా, నా జీవితం అంతా నరకంగా ఉందయ్యా. అయ్యా, నా జీవితం, నా కుటుంబం అంతా పాపములు మునిగిపోయి ఉన్నామయ్యా. నా జీవితంలో శాపం రాజ్యం వెళ్తా ఉన్నదయ్యా. నా జీవితం అంతా పాత బతికేనయ్యా. ఈ రాత్రి ఇక్కడ ఎవరు ఉన్నారు అట్లా? మీ జీవితాలను మార్చే శక్తి ఒక్కడికే ఉంది. ఆమేన్. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. మిమ్మల్ని లేపితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాక్ష్యం. ఉదయం ఒక సాక్ష్యం పెట్టి, ఇదిగో మన కాణాలన్నది, ఒకప్పుడు గుడిలో పూజారి తత్వం చేసేవాడు. అట్టంటోడు వచ్చి ఇక్కడ మందిరంలో కూర్చొని 25 రోజులు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆటలు కోసి చేసినవనా? ఒకప్పుడు ఆటలు కోసి హోమాలు చేసి, అమ్మా గుడులు చుట్టూ తిరిగి, గోపురాలు చుట్టూ తిరిగి, అమ్మా పూజారి తత్వం చేసినోడు ఈ రోజున వచ్చి యేసయ్యలో. దేవుని మందిరంలో కూర్చొని ఉపవాసాలుండి దేవుని మీద ఆధారపడి బతుకుతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది జీవితాలు ఇక్కడ సాక్ష్యం. ఎంతమంది పాత స్థితి పోయింది అన్నా. ఒకప్పుడు, అవునా, ఒకప్పుడు ఎంత దీన స్థితి. ఈరోజు ఎలిసక్క, కృపమ్మనక్క, సౌభాగ్యక్క, ప్రవీణ్ అన్న, చెప్పండి చెప్పండి, పప్పులన్నా, రాయిసా, బాబురావు అన్న, అబ్బా అగులన్నా, నిజమా? ఒకప్పుడు ఎన్ని తెప్పల్లో, ఒకప్పుడు ఎన్ని సమస్యలు, ఒకప్పుడు తిరుగుళ్ళన్నీ కూడా దేనికి తిరిగాం చెప్పండి? హాస్పిటల్ కోసం, మందుల కోసం, అనారోగ్యం కోసం. అనారోగ్యాలు, సమస్యలు. ఇప్పుడు యేసయ్య కోసం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ, మీకు ఎప్పుడు చెప్పే మాట అనుకోమాకండి. ఒక ఆమె వచ్చి నన్ను అన్నది, యేసయ్య చలికాలంలో ఎందుకు పుట్టినంది. స్తోత్రం. హల్లెలూయా. అంటే నేనన్నా, మనందరినీ చల్లగా ఉంచడానికి ఆమేన్. యేసయ్య చలికాలంలో పుట్టిండు. ఆమేన్. నేను ఇందాక అనుకుంటున్నా, మరి ఎంత చల్లగనా, స్తోత్రం. మరి ఎంత చల్లగనా, గడ్డ గడ్డ అంతే చల్లగనా. బా, నులివెచ్చని స్థితి పోయింది నాకు. ఆమేన్. ఒకప్పుడు రోత బ్రతుకు పోయిందమ్మ మంది. హల్లెలూయా. ఒకప్పుడు శాపపు జీవితం పోయింది నాన్న. ఒకప్పుడు రోగాల పుట్ట శరీరం, ఒకప్పుడు సమస్యల పుట్ట కుటుంబాలు. ఎటు పోయిన శ్రమ, ఎటు పోయిన నిందలు, ఎటు పోయిన అవమానాలు, ఎటు పోయిన వ్యాధులు, ఎటు పోయిన ఏదో ఒకటి. కుక్క గనక వెనకొచ్చినట్టుగా, కుక్క గనక వెనకాల మనం వెంటబడినట్లుగా, మన నీడ మన వెంటబడినట్లుగా ఎన్ని సమస్యలు వెంటబడ్డాయో. ఆమేన్. మీరు నమ్మండి, ప్రవచనాత్మకంగా చెప్తున్నా. ఈ డిసెంబర్ మాసంలో ఈ రోజు నా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను వెంటాడుతున్న శాపం వెనుకకు మళ్ళబోతా ఉన్నది. ఆమేన్. నిన్ను వెంబడిస్తున్న శాపాన్ని దేవుడు లయపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ పాత బతుకును దేవుడు పారగొట్టబోతా ఉన్నాడు. పాత జీవితం పారిపోబోతా ఉన్నది. ఇంకో ఇవన్నీ పాత జీవితాలు అనుకోండి. ఈ పాత జీవితాలు, ఏయ్ మీరెవరే గాని మా బిడ్డల ఒంట్లో గాని ఇంట్లో గాని ఉంటే వీల్లేదు, పారిపోండి, పో పో, పోండి, ఆడదాకా పోయి రారాదండి. ఏమైంది, చలిపడుతుంది, చల్లగా ఉంచుతుండే యేసయ్య. హల్లెలూయా. అమ్మా, ఏమైంది, పాత జీవితం ఏమైంది? సమస్తం క్రొత్తగా, ఆమేన్. సమస్తం క్రొత్తగా ఆమేన్. వెళ్ళగొడతాడు యేసయ్య. ఆమేన్. అర్థమవుతుందా మీకు? మీ పాత బతుకును ఉండనీయుడు. నీ ఆమేన్. పక్కన వాళ్ళకి ఒక 2-3 సెకండ్ చెప్పు, నీ పాత బతుకును ఉండనీయుడు. నా మాట మీకు అర్థమైంది నాన్న? నీ పాత స్థితిని. ఉండనీయుడు. చాలా మంది లోకంలో అనుకుంటారు, ఆడేసిన గొంగలి ఆడే ఉంటుంది. ఇది అట్ట కాదు.
ఇది అట్ట కాదు, రోజు రోజుకు ఒక మెట్టు ఎక్కుతావు. ఆమేన్. చాలా మంది అంటారు, అమ్మా నేను ఇంకా యేసు ప్రభు మతంలో నీకు దిగల. ఏంది దిగల ఏందమ్మా ఏంది దిగల. నేను మతం పుచ్చుకోవాలా, మతంలోకి ఇంకా దిగల. ఇది దిగుడు కాదు నాన్న, రోజు రోజుకి ఎక్కటమే. ఆమేన్. ఎక్కువ గట్టిగా మీరు కూడా ఎక్కండి. హల్లెలూయా. మీరు కూడా ఎక్కువ. రోజుకి ఎక్కటమే. ఎక్కడమే. ఎక్కండి యేసు రక్తం ఇచ్చే. స్తోత్రం. ఎక్కండి యేసు రక్తం ఇచ్చే. హల్లెలూయా. రోజు ఎక్కటమే. అవును. అప్పుల్లోంచి సమృద్ధిలోనికి ఎక్కుతావు, ఆమేన్. చీకట్లోంచి వెలుగులోనికి ఎక్కుతావు, ఆమేన్. శోధంలోంచి సంతోషంలోనికి వెళ్తావు, ఆమేన్. రోగములో నుంచి ఆరోగ్యంలోనికి వెళ్ళిపోతావు. ఆమేన్. ఇది ఎక్కటమే అనండి, ఇంకెక్కడమే. దిగుడే లేదు. దిగుడేమి లేదు. నేను ఇంకా వేసే మతంలోకి దిగల. ఇది దిగుడు కాదు నాన్న ఎక్కుడే. అనండి. ఎక్కుడే ఇంకా. పక్కన వాళ్ళు చెప్పు, ఇది దిగుడు కాదు. దిగుడు కాదు, ఇంకా ఎక్కుడే. మతంలోకి నేను ఇంకా మునగల ఆడ మునిగేది ఏదంట మునగలేదంట. ఇది ముంచుడే ఉండదు, తెలుసుడే. నిలబెట్టడమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గల్వను, నూతన దమ్ముతో పోదమా, నూతన దమ్ముతో పోదమా. రండి యువకులార చేరుడి, రాజు సైన్యమందుని చేరుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సైన్యంలో చేరు. ఆమేన్. ఏడా సైన్యంలో. చాలా మంది మేత్రమ్మ ఆడుందో, మేత్రమ్మ ఈ మేత్రం బాలేదు, ఆ మేత్రమ్మ దాంట్లో జారుతాం. ఏం డబ్బులు బాబా అంచదు. అప్పుడప్పుడు థమ్సప్లు ఇవ్వాలా, అమ్మా డబ్బులు వంచాలా, లెక్కలు చూడాలా, చాలా ఉంటాయి. కానీ ఈ సైన్యాల్లో ఆమేన్. నీకు అన్యాయం జరగదు నాన్న. ఆమేన్. పాత బతుకు పోయింది. ఆమేన్. అమ్మా నీ నీ ఊర్లో ఒకవేళ మేత్రమ్మ ఉన్నదనుకో, నీ బతుకు మార్చిద్దా? మార్చదన్న. మార్చిద్దిలే. మార్చదు. పాత బతుకు మార్చిద్దిగా? మార్చదు. మార్చదా? కానీ ఈ సైన్యంలో ఈ మేస్త్రి నీ పాత బతుకంతా మార్చేస్తాడు. ఆమేన్. కొత్త జీవితం. ఆమేన్. అమ్మా కొత్త జీవితం అంటే బట్టలు కొత్త గాటం కాదు. బ్రతుకులు మార్చు. అమ్మా కొత్త జీవితం అంటే ఇంటికి సున్నాలు కొట్టుకోవటం కాదు. ఇదిగో ఇట్లాంటి లైట్లు పెట్టుకోవటం కాదు. లైట్లుగా ఈ కాదు కొత్తదనం. అమ్మ వాళ్ళకి క్రిస్మస్ అమ్మా, అందుకని బాగా లైట్లు పెట్టిండు ప్రసాదన్న. ఆడొక లైటు, అమ్మ చర్చిలో ఎన్ని లైట్లు కట్టిండు, దాకేసిండుగా. క్రిస్మస్ అంటే లైట్లు కాదు. స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే రంగులు కాదు, క్రిస్మస్ అంటే బట్టలు కాదు. చాలా మందికి క్రిస్మస్ అంటే కంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ, ఇంటి పండగ అని. మళ్ళా ఇంటి పండగ, ఒంటి పండగ, ఒంటి పండగ, కంటి పండగ. చాలా మందికి ఇది. రే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నా చిన్నతనంలో అయితే అయ్యగారికి హ్యాపీ కాయలు తెచ్చేవాళ్ళు. బొకేలు బొకేలు. ఆ పెద్ద మనిషి కూడా ఉన్నాడు, ఆ కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి. స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు హ్యాపీ క్రిస్మస్. అయ్యగారు రాని క్రిస్మస్ అంటాం, రాని ముసిళ్ళు కూడా కిస్మిస్. అయ్యగారు కిస్మిస్, అయ్యగారు కిస్మిస్ కిస్మిస్. అమ్మా హ్యాపీనెస్ కాయలు, దాని మళ్ళా రంగు కాగితంలో చుట్టి, అబ్బా ప్యాకింగ్, అబ్బా అదిగా. మళ్ళా కాగితాన్ని నీళ్లు కొంచెం నీళ్లు తల్లి చేతులు పట్టుకున్నట్టు ఎర్రంగా ఎర్రగా అవుతుంది. దానిమ్మకాయలు చుట్టి, జాంకాయలు చుట్టి. అయ్యగారు అవి తినలేక మళ్ళా ఇంకొకరికి ఇచ్చేవాడు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే కాయలు. కాయలు కొనుక్కొచ్చి అయ్యగారు హ్యాపీ క్రిస్మస్ అయ్యగారు. ఒంటి పండుగో, ఇంటి పండుగో, కంటి పండుగో అమ్మ కాదు. క్రిస్మస్ అంటే రక్షణ. ఆమేన్. క్రిస్మస్ అంటే పాతవి కొత్తవిగా చేయటమే క్రిస్మస్. ఆమేన్. క్రిస్మస్ అంటే పాపమును విడిచిపెట్టడం క్రిస్మస్. ఆమేన్. క్రిస్మస్ అంటే పాతాళంలోంచి బయటపడటం క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవునికి మన జీవితాలను అప్పగించడమే క్రిస్మస్. ఆమేన్. ఎంతమంది ఇక్కడ ఉన్నారు యేసుకి నా జీవితం అప్పగిస్తానన్నాళ్ళు?
ఆమేన్. నా జీవితాన్ని యేసేకి అప్పగిస్తానయ్యా. అవునయ్యా. నా జీవితం కొత్తగా మారిపోవాలా. నా జీవితంలో పాపం ఉండకూడదయ్యా. నా జీవితంలో పాతాల వేదనలు ఉండకూడదయ్యా. నా జీవితంలో పాతవి ఉండకూడదయ్యా. అన్ని కొత్తమైపోవాలన్న వాళ్ళు గట్టిగా 3 హల్లెలూయాలు చెప్పండి. హల్లెలూయా. 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 బా యేసయ్య ఒకడు ఇంటోళ్ళకి పోయిండమ్మా. ఇంటోకి పోగానే వాడి పాత బతుకంతా మారిపోయింది. ఆమేన్. ఒకప్పుడు అన్యాయం చేసుకుంటా, ఒకప్పుడు దౌర్జన్యం చేసుకుంటా, ఒకప్పుడు అక్రమంగా నడిచిన జక్కయ్య యేసయ్య ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళాడో, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదిరా నాన్న. ఆమేన్. నీతో నీ ఇంట్లోనికి రాబోతున్నాను నేను. నువ్వు నాకు కావాలయ్యా. అబ్బా ఒకప్పుడు నల్లిలాగా రక్తం పీల్చిందమ్మా. ఎట్ట నల్లిలాగా. నల్లిలాగా. నల్లి అంటే కరెక్టేనా? నేను అన్నది కరెక్టేనా? అవునన్న. నల్లేనమ్మది. అవును. జలగలాగా రక్తం పిలిచినోడు యేసే నమ్ముకున్న తర్వాత కొత్తగా అయిపోయింది తన జీవితం. ఆమేన్. నేను ఇంకా బేలమనయ్యా. నేను ఎప్పటి నుంచి ఏమన్నావు అది అన్ని నల్లే ఏంది జలగను కాదయ్యా. నేను జలగను కాదు. నేను దేవునికి శిష్యుడును, ఆమేన్. దేవుని కుమారుడను. ఆమేన్. యేసేని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఆమేన్. మా ఇంటికి కూడా వస్తాడా? మా ఇల్లు గుడిసయ్యా. అందరింటికి వస్తాడు అయ్యా. మా ఇంట్లో సరిగ్గా సమంగా బట్టలు కూడా వేసుకునే వాళ్ళు సినిగిపోయిన బట్టలు అయ్యా. ఈ రాత్రి నీ ఇంటికి వేసి వస్తాడు. ఆమేన్. అయ్యా నా ఇంట్లో అప్పులు ఉన్నాయ్యా. నీ ఇల్లు అంటే ఆయనకి ఎంత ఇష్టమో. ఆమేన్. నీ ఇల్లును ఒక దేవాలయంగా మారుస్తాడు ఆయన. ఆమేన్. నీ ఇల్లును ఆయన నివసింపగోరే స్థలముగా మార్చి వేస్తాడు. ఆమేన్. నువ్వు చేయాల్సింది ఒకటే, నాకు ఆయన కావాలి, నాకు ఆ రక్షకుడు కావాలి. నువ్వు నీ నాలుగుతో ఒప్పుకోగలిగితే నిజమైన సంతోషాన్ని అనుభవిస్తావు. ఆమేన్. పాతవన్నీ పోతున్నాయి నమ్మండి. అవునయ్య. పాత అన్ని పోతున్నాయి అనండి. పాతయన్ని రెండు పాప బతుకుపోద్ది, 3 పాతాళంలోకి పోని. ఇంకెంతకంటే కావాల్సింది ఏముంది నాన్న? ఏం లేదు. ఇంకేం కావాలి? దేనికోసం మీ తెప్పలు చెప్పు. జానుడి పొట్ట కోసమేగా. స్తోత్రం. హల్లెలూయా. కట్టుబడిదంతా నీ కోసమే కాదురా బంగారు. అయ్యా నా తెప్పలన్నీ నీ కోసమే. నువ్వేంద్ర నన్ను ఇట్ట చేస్తున్నావు? ఎన్నగ సాట్లరా నీతోని, ఎన్ని డబ్బులు నీ నిలువెత్త దారపోసారా. ఒరే బంగారు. గుండెల మీద దన్నిపోతాడు బంగారు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా బంగారు, యేసయ్యా 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 బంగారు, యేసయ్యా మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించే వారం నీదయ్యా. యేసయ్యా బంగారు. గడిగడిగా చప్పట్లో. యేసయ్యా బంగారు. ఎడబాయని నీ కృపలో నడిపించినావా మా దేవా. ఎడబాయని నీ కృపలో నడిపించినావా. మా తోడు నీడగా, మా అండదండగా, మా తోడు నీడగా, మా అండదండగా, మమ్ము నడిపించు భారం నీదయ్యా. యేసయ్యా బంగారు, యేసయ్యా 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 బంగారు. మా కంటి వెలుగై, మా
ఇంటి వెలుగై, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించే భారం ఇదయ్యా. హల్లెలూయా. నీ కంటికి వెలుగై ఉంటాడు, పంటికి, ఒంటికి, ఇంటికి వెలుగుగా ఉంటాడు ఆయన. ఆమేన్. రక్షకుడు. అందరు చెప్పండి అన్నమాట. రక్షకుడు. రండి మోకరించండి, ఆమేన్. మోకరించండి. గుండెలో ఎటువంటి సమస్య ఉన్నా మోకరించండి. నా పాత బతుకు మారాలయ్యా అని యేసయ్యని అడగండి. ఇప్పుడు ఇంకా ఎవ్వరు మౌనంగా ఉండదు దయచేసి. దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ రోజుకైనా దేవుని అడుగు. ఇప్పటిదాకా ప్రార్థన చేయక నీ పాత బతుకు అలాగనే ఉండిపోయింది. మోకరించి, అందరూ మోకరించి, రెండు చేతులు ఆకాశం వైపెత్తి, నా పాత బతుకు నీ వలనే మారిద్దయ్యా, నా పాత బతుకు నీ వలనే సాధ్యమయ్యా. నా జీవితంలో అయ్యా నేను మార్చుకోలేని పరిస్థితులు, నేను బయటపడలేని పరిస్థితులు, నీవే నన్ను దాటించగలవయ్యా. నా పాత స్థితి మారిదే, నా పాత స్థితి మారిదయ్యా. నాకు నువ్వు కావాలయ్యా, 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 కావాలయ్యా. అవునయ్యా, మా జీవితాలు నా పాత జీవితం కావాలి. అడగండి నన్ను, అందరూ అడగండి, అందరూ అడగండి, అందరూ అడగండి, అందరూ అడగండి. స్తోత్రం నాయనా. అయ్యా మా జీవితాలు కట్టబడేవాడు అయ్యా, అయ్యా మా పాప జీవితంలో మార్చే దేవుడు. అయ్యా నువ్వు నాకు కావాలయ్యా. అవునయ్యా. రక్షకునిగా నా ఎదురుకు వచ్చావయ్యా. ఇంత మటుకు నా ఊరికి ఎవరు రాలేదయ్యా, నా ఇంటికి రక్షకులు ఎవరు రాలేదయ్యా. నా ఇంటికి ఇప్పటిదాకా అప్పులోళ్ళు వచ్చారయ్యా, నా ఇంటికి డాక్టర్లు వచ్చారయ్యా, నా ఇంటికి సమస్యలు వచ్చారయ్యా, నా ఇంటికి త్రాగుబోతలు వచ్చారయ్యా, నా ఇంటికి తిరుగుబోతలు వచ్చారయ్యా. ఇంత మటుకు నా ఇంటికి మంచోళ్ళు ఎవరు రాలేదయ్యా, ఇంత మటుకు నా ఇంటికి రక్షకులు ఎవరు రాలేదయ్యా. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి. యేసయ్యా, నా ఇంటికి నిన్ను కోరుకుంటున్నానయ్యా, నా ఇంటికి దీపముగా దివిటిగా నిన్ను కోరుకుంటున్నానయ్యా. నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలయ్యా. నా ఇంటికి ఇప్పటిదాకా రోగాలే వచ్చినాయ్యా, నా ఇంట్లోనికి ఇప్పటిదాకా సమస్యలే వచ్చాయ్యా, నా ఇంట్లోకి ఇప్పటిదాకా శోధనలే వచ్చినాయ్యా. చెప్పండి నాన్న, చెప్పండి, చెప్పండి, చెప్పండి అయ్యా. ఇప్పటిదాకా నా ఇంట్లోనికి అప్పులే వచ్చినాయి అయ్యా. ఇప్పుడు నాకు ఒక రక్షకునిగా నా దగ్గరికి వస్తానని వాగ్దానం చేస్తున్నాను. నా ఇంట్లోనికి విషం వచ్చిందయ్యా, నా ఇంట్లోనికి విషం వచ్చిందయ్యా. కానీ నువ్వు నాకు కావాలి యేసయ్యా, నా జీవితానికి నువ్వు కావాలయ్యా. అడుగు నాన్న, అడుగు, అడుగు తల్లి. నీ ఒంట్లో ఉన్న విషయమే పాపం చేస్తున్న ఇంట్లోనికి నువ్వు రాగానే ఆ పాపం పటాపంచలైపోయిందయ్యా. అయ్యా నా గుండెల్లోనికి రా ప్రభువా, నా ఇంట్లోకి రా ప్రభువా, నా ప్రాంతానికి రా ప్రభువా. పాత జీవితాలు కొత్తగా మార్చువాడా, పాత వాళ్ళని కొత్తగా చేయగలిగిన మహనీయుడా, అడగండి అడగండి అడగలిగిన వాడా, చూచుచున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు, నీ మాటను నెరవేర్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు, నీ మాటకు ఆమేన్ అనే దేవుడు ఇక్కడ ఉన్నాడు. పాత బ్రతుకు మారిపోవాలయ్యా, నా బ్రతుకు మార్చు ప్రభువా. నుంచో రోగాలు నన్ను వెంబడిస్తున్నాయి అయ్యా, నా స్థితి మార్చు ప్రభువా. గతంతా మారిపోవాలయ్యా, నా నేపథ్యాన్ని మార్చయ్యా.
కొత్త జీవితంగా నిచ్చే దేవుడుగా మా మధ్యలో ఉన్నావు కదయ్యా. పాపమును తీసే దేవుడిగా మా కొరకు ప్రభువా. యేసే తన ప్రజల పాపములను విడుదలనిచ్చువాడవన్నావు కదయ్యా. యేసు నిన్ను చూస్తున్నాడు ఈ రాత్రి. ఏ దేవుడు మా పాపాలను యేసు నిన్ను చూస్తున్నాడు. ఇక ఏడ్చే రోజులు నీ జీవితంలో ముగించబడబోతున్నాయి. ఆమేన్. ఓ నీ ఇంట్లోనికి ఇప్పటిదాకా ఏమేమి వచ్చాయో నాకు తెలియదు. ఇప్పటి నుంచి నీ ఇంటికి రక్షకుడు రాబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. నీలోనికి రక్షకుడు నివసించబోతున్నాడు. ఆమేన్. నీ ఇల్లు ఒక పండగగా మార్చబడబోతుంది. ఆమేన్ ఆమేన్. నీ కళ్ళు వెలిగించబడబోతున్నాయి. ఆమేన్. నీ నోటి నిండా నవ్వు కలగబోతుంది. నీ హృదయం నిండా సంతోషం. నీ కుటుంబం నిండా సమృద్ధి. ఆమేన్. రబా షబారవాల గరబా కతిరా లాబా లాబా రిబా రబా రబా షబారవా కతిరా లాబా లాబా కతిరా. దాటిపోని దేవుడు ఇక్కడ ఉన్నాడు నాన్న. ఆమేన్ ఆమేన్. దాటిపోని దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఆయన సజీవుడు. ఆయన రక్షకుడు. ఆమేన్. ఇంటికి వచ్చారు, డాక్టర్లు వచ్చారు. పాపం నా ఇంటికి వచ్చింది, చాప నా ఇంటిలోనికి వచ్చింది. ఇప్పటి నుంచి నాకు రక్షకుడు కావాలన్నోళ్ళు ఆమేన్ ఆమేన్ మీరున్న ఆమేన్ చోట లేచి నిలబడండి. బారా కతిరా అందరబా. యేసే కావాలని ఆశపడుతున్న వాళ్ళు, ఆమేన్ 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 రక్షకుడు కావాలని ఆశపడేవారు ఆమేన్. మీరున్న చోట్లోనే లేచి నిలబడండి బిడ్డలారా. యేసయ్యా. రోగాలు ఇక్కడే విడిచిపెట్టబోతున్నాయి. ఆమేన్ ఆమేన్. సమస్యలు ఇక్కడే నిన్ను విడిచిపెట్టబోతున్నాయి. యేసు. అప్పులు ఇక్కడే ఈ రాత్రే ఈ క్షణమే కనికరించువాడు విడిచిపెట్టబోతూ ఉన్నాయి. తీరా బాలా కతిరా. రేపటి నుండి నీకు శుభం కలగబోతుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీకు శుభమే కలగబోతుంది. ఆమేన్ ఆమేన్. నీ మార్గాన్ని దేవుడు సరళపరచబోతున్నాడు. ఆమేన్. పొట్టలో ఉన్న విషయం దేవుడు తొలగించబోతున్నాడు. ఇంట్లో ఉన్న విషయం, ఓ కుటుంబాలలో ఉన్న పాతాలపు సమస్యలు ఆమేన్ పోయేస్తున్నాం. ఆమేన్. నా ప్రభు కావాలన్న రెండు చేతులు పైకెత్తండి. ఆ దేవుడు నాకు కావాలన్న రెండు చేతులు పైకెత్తండి. యేసయ్యా. అన్యాయం చేసే దేవుడు హస్తమును పట్టుకో ప్రభువా. ఆదరణ లేని వారమయ్యా. కుటుంబాల్లోనికి రండయ్యా. నిన్ను రక్షకుడిగా తీసుకెళ్ళడానికి ఈ స్థలానికి వచ్చాం ప్రభువా. వచ్చినందుకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. ఈ కుటుంబాల్లోనికి వచ్చినందుకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. వ్యక్తులలోనికి వచ్చినందుకు వందనాలయ్యా. ఆమేన్ ఆమేన్. వ్యక్తులలో నీ శక్తిని నింపుతున్నందుకు స్తోత్రమయ్యా. ఈ రోజు నుంచి ప్రతి కుటుంబం ఆమేన్ ఆమేన్ నీవు నివసింపదగిన కుటుంబముగా మారిపోవడగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పాత బతుకులు ఎన్నున్నాయోనయ్యా, యేసయ్యా. అవన్నీ కొత్తగా ఆమేన్. అయ్యా, గవర్నమెంట్ దృష్టిలో కూడా లేదయ్యా, మనుషుల దృష్టిలో కూడా అల్పమైనదయ్యా. ఈ ప్రాంతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా. ఈ ప్రాంతాన్ని నువ్వు పసిగట్టండి యేసయ్యా. యేసయ్యా. ఈ ప్రాంతాన్ని నువ్వు చూడండి యేసయ్యా. యేసయ్యా.
నువ్వు చూస్తే ప్రభా ఇక్కడ ఉన్న వ్యవసాయాలు దీవించబడతాయి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఉన్న పాడి దీవించబడుతుందయ్యా. ఆమేన్. ఇక్కడ ఉన్న పంటలు దీవించబడతాయి. ఆమేన్. ఇక్కడ ఉన్న కష్టపడి పని చేసుకునే వాళ్ళు బతుకుతారయ్యా. ఆమేన్. ఇక్కడ ఉన్న వారు అందరూ ఆరోగ్యంగా ఉంటారయ్యా. ఆమేన్, ఆమేన్. ఈ ప్రాంతాలన్నీ కూడా స్వస్థత శాలగా మార్చబడును గాక. ఆమేన్. నీవు సంచరించు స్థలాలుగా మారిపోవును గాక. ఆమేన్. నీ సన్నిధి ఇక్కడ ఆవరించును గాక. ఆమేన్. బలమైన కార్యాలు వీరి మధ్యలో జరుగును గాక. ఆమేన్. ఏ ఒక్కరిని విడిచిపెట్టదయ్యా. ఊరుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమృద్ధి కలిగిన ఊరుగా ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదం ఇక్కడి నుండే పుట్టును గాక. ఆమేన్. మారుమూల గ్రామములో ఉన్న ఈ ప్రాంతము దీవించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ఎంపికలోనికి వచ్చును గాక. ఆమేన్. మీరే కృప చూపి కార్యం జరిగించండి అయ్యా. రాజుల రాజుకే, యేసు మసీకే, యేసు క్రీస్తు ప్రభువునకే. హల్లెలూయా. అందరికి షలోం షలోం. షలోం షలోం షలోం. మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి షలోం అక్క అని. ఆమేన్. అందరు చేయటానికి ప్రభు మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. అంచేత ప్రతి ఒక్కరు కూడా మీరు సంసిద్ధులై మరి దేవుని సన్నిధానానికి పరిగెత్తుకుంటూ రండి. మీరు రాగలిగితే పాత జీవితం